హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అల్లం ఎలా చేసుకోవాలి, నెల రోజుల వరకు పాడవకుండా ఎలా ఉంచుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న అల్లం మాత్రమే తీసుకోవాలి మనం మార్కెట్ నుంచి. ఫస్ట్ ముడతలు పడ్డ అల్లము అలాంటిది అయితే తీసుకోకూడదు, చాలా నీట్గా ఉన్నాయే తీసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లాన్ని ఇలా కొద్దిసేపు వాటర్లో నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు కొద్దిసేపు నానితే దానికి ఉన్న మట్టి అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా నానబెట్టాలి, నానబెడితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట, రిస్క్ లేకుండా ఉంటుంది. కొద్దిసేపు నానిన తర్వాత అల్లాన్ని బాగా రుద్ది కడగాలి. బాగా రుద్ది కడిగిన తర్వాత కనుపులు ఉంటాయి కదా అల్లంవి, వాటి మధ్య గ్యాప్స్లో మట్టి ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లీన్ చేసుకోవాలి, చాకుతో వాటిని కట్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. అది బాగా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు ఉన్నవి కట్ చేసుకోవాలి. అవి స్టోర్ చేస్తే తొందరగా పాడవుతాయి కాబట్టి ఆ పార్ట్స్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ పొట్టు తీసి అస్సలు స్టోర్ చేసుకోవద్దు. పొట్టు తీసి స్టోర్ చేసుకుంటే అల్లం త్వరగా పాడవుతుంది కాబట్టి పొట్టు తీసుకొని స్టోర్ చేయకూడదు ఎప్పుడైనా కూడా. ఒకవేళ ఆల్రెడీ పొట్టు తీసేసినాం, దాన్ని స్టోర్ చేయాలనుకున్న టైంలో ఏం చేయాలంటే అది ఎండకు బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చిది స్టోర్ చేస్తున్నాం కాబట్టి పొట్టు తీయకుండానే ఇలానే స్టోర్ చేయాలి. బాగా కడగాలి. చూడండి ఎంత తెల్లగా అయిందో అల్లాన్ని. ఆ తర్వాత తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. కొద్దిసేపు ఎండకు పెట్టి ఆరనిచ్చినా పర్వాలేదు, లేదంటే ఇలా క్లాత్లో పెట్టి తడి లేకుండా తుడిచినా పర్లేదు. కానీ తడి మాత్రం అస్సలు ఉండకూడదు. తడి ఉంటే బూజులాగా ఫామ్ అవుతుంది, తొందరగా పాడవుతుంది. అందుకే తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే అస్సలు స్టోర్ చేయడానికి పనికిరాదు. బాగా ఆరాలి. ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. నేను ఒకసారి టిష్యూతో కూడా తుడుచుకుంటున్నాను అనమాట. టిష్యూ ఏంటంటే వాటర్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత టిష్యూతోటి స్టోర్ చేసుకుంటా. ఒకవేళ మన దగ్గర టిష్యూ లేదంటే న్యూస్ పేపర్లో పెట్టి ఒక డబ్బాలో పెట్టి గాలి తగలకుండా క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇలా టిష్యూలో పెట్టి ఆ గాజు కంటైనర్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాటర్ కంటెంట్ ఉన్నా కూడా అది పీల్చుకుంటుంది కదా అని చెప్పేసి దాంట్లో పెట్టి అయితే టిష్యూతో క్లోజ్ చేసుకుంటున్నా. ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా పాడవదు అనమాట. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.